చంద్రబాబు దగ్గరకు డబ్బు సంచులతో వచ్చేవారికే టీడీపీ టికెట్లు ఇస్తారనే విషయం అంతటా ప్రచారంలో ఉంది. తెలుగుదేశంలో సీనియారిటీ పార్టీకి విశ్వాసంగా ఉండడం కంటే ఎంత ఇస్తారనే దానిపైనే టికెట్లు ఆధారపడి ఉంటాయని అంతర్గతంగా జరిగే చర్చ. నేర చరిత్ర, అర్ధబలం, అంగబలం ఉన్నవారికే చంద్రబాబు నాయుడు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని పార్టీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇలా డబ్బుతో సీట్లు కొనుక్కున్న వారికి కేడర్ నుంచి సెగ తగులుతోంది. అనంతపురం సిటీలో ఏం జరుగుతుందో చూద్దాం. అనంతపురం టౌన్ తెలుగుదేశంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి అంటే అందరికీ తెలిసిన పేరే. ఒకసారి అనంతపురం మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ప్రభాకర్ చౌదరి 2014లో అర్బన్ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి కనిపించకుండా పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా టీడీపీలో చురుగ్గానే కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. తాజా ఎన్నికల్లో కూడా తనకే టికెట్ వస్తుందని ఆశించారు ప్రభాకర్ చౌదరి. అయితే వైకుంఠానికి శఠగోపం పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నేర చరిత్ర కలిగిన రాప్తాడు మాజీ ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్ ను అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి హత్య కేసులో దగ్గుబాటి ప్రసాద్ కీలక నిందితుడిగా ఉన్నారు. దగ్గుబాటి ప్రసాద్ ఏనాడు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరిగిన టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయినప్పటికీ ఆయనకు టికెట్ కేటాయించడంపై టీడీపీ అధినేతపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దగ్గుబాటి ప్రసాద్ దగ్గర 30 కోట్ల రూపాయలు తీసుకుని చంద్రబాబు ఆయనకు టికెట్ కేటాయించారని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేవలం డబ్బే పరమావధిగా దగ్గుబాటి ప్రసాద్ కు టికెట్ కేటాయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ టికెట్ తన చేయి జారిపోవడంతో భగ్గుమన్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చంద్రబాబు తీరుపై ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంపై వైకుంఠం అనుచరులు దాడి చేసి ఫర్నిచర్ తగులబెట్టారు. చంద్రబాబు, నారా లోకేష్ ఫ్లెక్సీలను చించేసి నిప్పు పెట్టారు. చంద్రబాబు డబ్బుకు అమ్ముడుపోయి టికెట్లు కేటాయించారంటూ ఆ పార్టీ నేతలే నినాదాలు చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ప్రచారాన్ని ప్రారంభించగా దాన్ని అడ్డుకున్నారు వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తాజా పరిణామాలతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరి నిమిషం దాకా టికెట్ కోసం పోరాటం చేయాలని టీడీపీ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి భావిస్తున్నారు. టికెట్ వస్తే ఓకే, లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ప్రభాకర్ చౌదరి భావిస్తున్నట్లు సమాచారం.